హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం లాస్ట్ వీడియోలో లెటర్ కోడింగ్ చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో నెంబర్ కోడింగ్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆస్క్డ్ 45211 కింద కోడ్ చేశారంట. అలా అయితే 8ని ఏ నెంబర్ కింద కోడ్ చేస్తారో అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ నెంబర్ కోడింగ్ అంటే ఏం చేస్తారు, వర్డ్ని నెంబర్ కింద మారుస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆస్క్డ్ని 45211 కింద మార్చారంట. సో ఇప్పుడు చూద్దాం. ఆస్క్డ్ ASKED. సో ఇక్కడ చూడండి, మనకి 5 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో 5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్లో కూడా 5 డిజిట్స్ ఉన్నాయి. సో 45211. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా వీటి ఆల్ఫాబెట్ కోడ్స్ వాటి ముందే చదువుకోవాలని చెప్పాను క్లియర్గా. సో వాటిని ఇప్పుడు చూద్దాం. ఏ ఏంటి కోడ్, ఏ నెంబర్ 1, D 4, E వచ్చేసి 5, S ఏంటి కోడ్, ఇక్కడ చూడండి, S కోడ్ వచ్చి 19 అండ్ K కోడ్ వచ్చి 11. సో K వచ్చి 11 అండ్ S వచ్చి 19. సో వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ డయాగ్నల్ గా D వచ్చి ఇక్కడికి వచ్చింది అనమాట. అంటే D కోడ్ 4 వచ్చి ఫస్ట్ వచ్చింది. సో D కోడ్ ఫస్ట్ వచ్చింది. ఓకే, E కోడ్ సెకండ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ కోడ్ మనకు కనిపిస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ, E1 కానీ E1 కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు అందులో. ఓకే, ఇప్పుడు చూడండి, K 11 అంటే 1 + 1 2. సో ఆ 2 ఇక్కడ మనకి స్ట్రైట్ గా వస్తుంది. సో డయాగ్నల్ గా తీసుకోవాలి కాబట్టి 9 + 1 ఎంత, 10. 1 + 0 9 + 1 ఎంత, 10. 1 + 0 1. సో S 1, ఏ వచ్చి కూడా 1. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇలా కోడ్ చేయాలి. సో ఇలా కోడ్ చేస్తే మనకి 8కి ఏంటిదో ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చేద్దాం మనం. EIGHT. సో ఇది కూడా మనకి 5 లెటర్సే ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం కోడ్స్ రాసుకోవాలి. సో ఈ కోడ్ ఎంత, 5. G కోడ్ ఎంత, ఇక్కడ చెప్పాను 7 ఉంది, ఇందులో 7. H కోడ్ ఎంత, 8. H కోడ్ 8 అయితే I కోడ్ 9. T కోడ్, T ఫర్ 20. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ మధ్యలో ఉన్న ఆల్ఫాబెట్ మాత్రం స్ట్రైట్ గా వచ్చింది కోడ్. సో దీని కోడ్ స్ట్రైట్ గా మనకు వస్తుంది. G కోడ్ ఏమవుతుంది అప్పుడు, 7 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మిగతావన్నీ డయాగ్నల్ గా వెళ్తున్నాయి. సో ఫస్ట్ Hది ఇటు వస్తుంది, Iది ఇటు వస్తుంది, తర్వాత Tది ఇటు అండ్ Eది ఇటు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఐది ఎంత వస్తుంది, I 9 సింగిల్ డిజిటే ఉంది. సో 9. E సింగిల్ డిజిటే ఉంది. సో 5. H సింగిల్ డిజిటే ఉంది. సో 8. T 20 వచ్చింది. 20 అంటే 2 + 0 2. సో ఈ లాంగ్వేజ్ లో 8 కోడ్ ఏంటి, 28795. ఓకే, సో ఆన్సర్ 28795. సో ఇలా మనం అసలు కోడ్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకొచ్చాడు ఇది అనేది మనం బాగా ఆలోచించి అసలు ఆ కోడ్ ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, పర్సన్. సో ఇందాక మనం చూస్తున్నాం, ఇక్కడ ఇది ఒక 5 డిజిట్ నెంబర్, 5 డిజిట్ ఆడ్ నెంబర్ కాబట్టి సెంటర్ టర్మ్ మోస్ట్లీ ఇలా రావడానికే ఛాన్స్ ఉంటుంది, మిగతావి డయాగ్నల్ గా రావడానికి. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఓకే, పర్సన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. పర్సన్, PERSON. పర్సన్ ఏం కోడ్ చేశాడు, 957561. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్. ఓకే, ఇట్లా కోడ్స్ అన్నిటి రాద్దాం. సో N కోడ్ ఏంటి, M కోడ్ M3 లా ఉంటుందని చెప్పాను, 13. సో N ఏమవుతుంది, 14 అవుతుంది. అప్పుడు O ఏమవుతుంది, 15 అవుతుంది. ఓకే, MNO P 16. QR R వచ్చి
18, ఎస్ వచ్చి 19, ఈ వచ్చి 5. ఓకే, సో ఇప్పుడు చూడండి పర్సన్ని 957561 అని ఇలా మనకి రాశారంట. ఇప్పుడు చూద్దాం. ఇలా చూస్తే మనకి ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ 5 ఉంది ఇక్కడ. ఓకే, సో చూడండి దాని స్ట్రైట్ గానే 5 ఉంది అండ్ ఇక్కడ ఇంకొక 5 ఉంది. సో ఇది ఇలా రావడానికి ఛాన్స్ ఉంది. బట్ మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్ మనం ఆల్రెడీ ముందే ప్యాటర్న్స్ చూసాం క్లియర్గా. ఇప్పుడు చూద్దాం. 5 ఉంది. ఓకే, 16 అంటే 1 + 6 7. సో చూడండి 7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది ఇలా రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, 1 + 8 9. సో ఇది 9 ఇక్కడ వస్తుంది. సో 5 ఏమొస్తుంది? ఇలా వస్తుంది. ఓకే, సో ఇది చూద్దాం. 9 + 1 10. 10 అంటే 1 + 0 1. సో డయాగ్నల్ గా 1 + 5 6. ఇది స్ట్రైట్ ప్యారల్ గా 1 + 4 5. సో క్లియర్ గా మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్స్ ని నెంబర్స్ తీసుకొని వాటిని ఎలా వస్తున్నాయో మనం ఆ సిరీస్ కనుక్కోవాలి. సో ఇప్పుడు పర్సన్ కి ఇలా వచ్చింది కాబట్టి మనం షుడ్ కూడా సేమ్ ఈ ప్యాటర్న్ లోనే సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? షుడ్ ది వస్తుంది అనమాట కోడ్. ఓకే, ఇప్పుడు షుడ్ కి చేద్దాం. SHOULD. సో క్లియర్ గా ఈ ప్యాటర్న్ ని ఫాలో అవ్వాలి. అంటే స్ట్రైట్ గా ఇది, ఈ రెండు డయాగ్నల్ గా, ఇది స్ట్రైట్ గా, ఈ రెండు డయాగ్నల్ గా. సో ఇప్పుడు కోడ్స్ రాసుకుందాం. D4, O ఎంత? 15, H 8 లా ఉంది కదా 8, S ఏంటి? 19, U ఏంటి? PQRS TU 21, L ఏంటి కోడ్? M వచ్చి 13, L వచ్చి 12. ఓకే, సో మనం ఫాస్ట్గా గుర్తుపెట్టుకుంటే ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. ఓకే, చూడండి 9 + 1 10, 1 + 0 1. సో ఎస్ కోడ్ ఇక్కడికి వచ్చింది. స్ట్రైట్ హెచ్ కోడ్ సింగిల్ డిజిట్ ఉంది 8, 1 + 5 6, 2 + 1 3, 1 + 2 3, 4 స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో కోడ్ ఏంటి? 681433. ఓకే, సో మనకి ఇచ్చిన కోడ్ని బట్టి మనం నెక్స్ట్ వర్డ్ది కోడ్ ఏమొస్తుందో సేమ్ ప్యాటర్న్లో తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 681433 ఈజ్ ది ఆన్సర్. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి. టైటాన్ వచ్చి 48797 అంట కోడ్. అలా అయితే ఏమడిగాడు మనల్ని? వాచ్ కోడ్ ఏంటి అని అడిగాడు. ఓకే, సో వాచ్ కోడ్ కనుక్కోమని మనకి ఇక్కడ చెప్పాడు. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, టైటాన్ TITAN టైటాన్. ఓకే, సో చూడండి 48797, 48797. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఇక్కడ చూడండి 77 అని సేమ్ డిజిట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఓకే, సో 77 అని మనకు కనిపిస్తున్నాయి. 77 అని మనకు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ కోడ్ ఏమవచ్చు? మోస్ట్లీ టీస్ వే కోడ్ అవుతుంది, అంతే కదా. 2 టీలు ఉన్నాయి ఇక్కడ, సేమ్ నెంబర్స్ ఇక్కడ 2 7లు ఉన్నాయి. సో టీకి 7 ఖచ్చితంగా అవ్వాలి. ఓకే, మోస్ట్లీ ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనం ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో సెంటర్ది ఎప్పుడు కూడా ఇలా అవడానికే మోస్ట్లీ ఛాన్స్ ఉంది. సో అందుకని ఇప్పుడు రెండింటిని బట్టి చూస్తే మనకి టీ ఇక్కడ 7 వస్తుంది, ఈ టీ టు 7 వస్తుంది. ఓకే, సో ఇంక ఇలా వచ్చిందంటే ప్యాటర్న్ మీకు ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది. ప్యాటర్న్ ఎప్పుడు ఎలా రావాలి? ఇలా రావాలి, రైట్? అప్పుడు ఇది ఇలా వస్తుంది అండ్ ఇది ఇలా వస్తుంది. ఓకే, సో ప్యాటర్న్ ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది సరిపోతుందో లేదో ఒకసారి చూద్దాం. సో టీ కోడ్ ఎంత? టీ ఫర్ 20, రైట్? టీ ఫర్ 20, టీ ఫర్ 20, ఇది కూడా 20నే. ఏ ఫర్ 1, ఎంఎన్, సో M13 కాబట్టి N 14, ఐ ఎంత? H8, I 9, H8 అని 8 లా ఉంటుంది కాబట్టి H8. ఓకే, సో ఇప్పుడు కోడ్స్ రాసాం. కానీ ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది? టీ కోడ్ 7 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే క్లియర్గా బాగా, ఇప్పుడు మనకి ఆల్రెడీ పెయిర్ వర్డ్స్ అని ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ ముందు వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. పెయిర్ వర్డ్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటిది అది?
టీకి ఏంటి, ఇప్పుడు మనకి పెయిర్ వర్డ్స్ ఏకి జెడ్ పెయిర్, బికి వై. సో అలా మనకి పెయిర్ వర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఎన్కి ఏంటి, ఎం, రైట్, ఎన్కి ఎం. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అయితే ఎం వచ్చి ఎంత 13, ఎం వచ్చి ఎంత 13, 1 + 3 4. సో ఇక్కడ చూడండి మనకి ఆ పెయిర్డ్ వర్డ్స్ కోడ్ వేసాడు అనమాట. సో టీ ఉంది, ఓకే, టీ ఎంత 20, 7 ఏంటి ABCDEFGH, సారీ జీ. సో జీటీ రోడ్, ఓకే, జీటీ రోడ్. సో జీ కాబట్టి కోడ్, దీని పెయిర్డ్ వర్డ్ వచ్చి జీ. సో 7 ఏమవుతుంది, జీ అవుతుంది. సో దీని పెయిర్డ్ వర్డ్ కోడ్ వేశాడు. సో అలాగే టీ ఇక్కడ కూడా ఉంది, జిఏ ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఏకేంటి జెడ్ ఎంత 26, 2 + 6 8. ఓకే, సో అలాగే ఎన్ కోడ్ ఎం ఎంత 13, 1 + 3 4. ఓకే, ఐ కోడ్ ఏంటి ఆర్, ఇన్ఫ్రారెడ్. ఓకే, ఇన్ఫ్రారెడ్. ఆర్ కోడ్ ఏంటి, ఆర్ కోడ్ PQRS, లాస్ట్ దానిలో చేసినట్టు ఆర్ 18. ఓకే, ఆర్ ఏంటి కోడ్ 18. సో 1 + 8 9. సో ఇలా మనం ఇప్పుడు వాచ్ కోడ్ కూడా కనుక్కోవాలన్నమాట. ఏం కనుక్కోవాలి మనం, ఫస్ట్ దాని పెయిర్ వర్డ్స్ తీసుకొని వాటి నెంబర్స్ని, వాటి డిజిట్స్ని, సింగిల్ డిజిట్స్ అయితే డైరెక్ట్గా వేసుకుంటాం, లేదంటే రెండింటిని యాడ్ చేసుకొని సింగిల్ డిజిట్ కింద మారుస్తాం. ఓకే, సో ఇది మీరే సాల్వ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. RTS 19 అంట, MTH 25 అంట. సో IPL ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు చూద్దాం. ఆర్ కోడ్ ఏంటి, T ఫర్ 20, ఓకే, PQRST. సో ఎస్ ఏమవుతుంది 19 అవుతుంది. ఆర్ ఎంత అవుతుంది, ఎస్ ముందు ఉంది కాబట్టి 18. ఓకే, సో కోడ్స్ 18, 20, 19. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 80, 20, 19 నుంచి 19 రావాలి మనకి. ఓకే, ఫస్ట్ యాడ్ చేసి చూద్దాం. 18 + 20 38. సో ఇక్కడ చూడండి 38 - 19 చేస్తే 19 వస్తుంది. సో ఈ రెండింటిని ప్లస్ చేసి ఈ లాస్ట్ మైనస్ చేస్తే 19 వస్తుంది. ఓకే, ఇప్పుడు అది దీనికి అప్లికబుల్ అవుతుందో లేదో మనం చూసుకోవాలి. ఫస్ట్ ఎం కోడ్ ఎంత 13, టీ కోడ్ ఎంత 20, హెచ్ కోడ్ ఎంత, ఐ వచ్చి 9 అంట, హెచ్ ఆల్రెడీ మనకు తెలుసు 8. ఓకే, సో 13 + 20 33 - 8 25. సో సరిపోయింది. సో ఏంటి, ఈ రెండు ప్లస్ చేస్తున్నాం, ఇది మైనస్ చేస్తున్నాం, ఈ రెండు ప్లస్ చేస్తున్నాం, ఇది మైనస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఐపీఎల్ కూడా ఏం చేయాలి మనం, ఈ రెండు ప్లస్ చేయాలి, ఇది మైనస్ చేయాలి. సో ఎల్ కోడ్ ఎంత, LMN, ఎం 13, సో ఎల్ 12 అవుతుంది. పీ కోడ్ ఏంటి, PQR, సో 16. ఐ ఏంటి కోడ్, ఐ కోడ్ 9. సో 9 + 16 - 12, 9 + 16 25 - 12 17. సో 17 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఇచ్చిన నెంబర్, ఇచ్చిన కోడ్ అసలు అది ఎలా వచ్చింది, ఫస్ట్ మనం ఎడిషన్ చూసాం. ఎడిషన్లో చేస్తుంటే మనకి ఆన్సర్ వస్తుంది. కొన్నిసార్లు ఇలా రాకపోయినా అన్నిటినీ యాడ్ చేసినా రావచ్చు, ఒకవేళ ఈ రెండు యాడ్ చేసి ఇది సబ్ట్రాక్ట్ చేయడం. సో అలా ఉన్న అన్ని పాసిబిలిటీస్ చూసుకొని లాస్ట్కి మనం ఆన్సర్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఓకే, సపోర్టర్స్ కోడ్ 8780. చూడండి ఇక్కడ ఇన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం 4 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి మనం 4 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం వర్డ్ని 4 పార్ట్స్ చేసాం అనుకోండి. ఓకే, 4 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డిజిట్ని ఇవ్వచ్చు. చూద్దాం ఒకసారి. 4 పార్ట్స్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఉన్నాయి. 10 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఈక్వల్ పార్ట్స్ అవ్వవు. ఓకే, పోనీ అట్లీస్ట్ 2 పార్ట్స్ చేద్దాం. 2 పార్ట్స్ చేస్తే 87 ఒకదానికి, 80 ఇంకో దానికి ఉంటుంది. ఓకే, 2 పార్ట్స్ చేద్దాం. 10 ఉన్నాయి కాబట్టి 5 డివైడ్ చేస్తాం. సో 5 డివైడ్ చేసాం. ఓకే, ఇప్పుడు ముందు కోడ్స్ రాసుకుందాం. ఎస్ కోడ్ ఏంటి, ఎస్ కోడ్ 19, STU, PQRS TU, సో 21. P
పీ కోడ్ ఏమవుతుంది మనకి, పీ కోడ్ PQRS, పీ కోడ్ 16. సో ఈ పీ కూడా 16. ఓ ఎంత, OP 15. ఆర్ కోడ్ వచ్చి 18. ఎస్ టీ ఫర్ 20, ఈ వచ్చి 5, ఆర్ కోడ్ ఎంత 18, ఎస్ కోడ్ ఎంత 19. సో ఇప్పుడు చూద్దాం. 19 ప్లస్ 21 ఎంత 40, 40 ప్లస్ 16 56, 56 ప్లస్ 16 62, 62 ప్లస్ 15 19 ప్లస్ 21 40, 40 ప్లస్ 16 56, 56 ప్లస్ 16 72, 72 ప్లస్ 15 87. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ 2 డిజిట్స్ ఎలా వచ్చాయి, ఈ 5 కలిపితే ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చాయి. సో ఈ 5 కలిపితే ఏమొస్తాయి, లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కూడా మనం 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. 2 ఈక్వల్ పార్ట్స్ 1 2 3 4 5. సో 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఏం చేయాలి, ఫస్ట్ ఈ 5 డిజిట్స్ కలిపితే మనకి ఫస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. ఈ లాస్ట్ 5 డిజిట్స్ ని యాడ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ మనకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనం లెటర్ కోడింగ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇచ్చిన కోడ్ బట్టి మనం లెటర్ కోడింగ్ ని చేయొచ్చు. సో ఓకే, లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఇంకా ఈ కోడ్ వచ్చి 5 అని ఇచ్చాడు. ఓకే, హోటల్ కోడ్ వచ్చి 12 అని ఇచ్చాడు. అలా అయితే ల్యాంబ్ కోడ్ ఎంత అని అడిగాడు మనం. ఇక్కడ ఈ కోడ్ 5 అని ఇచ్చాడు అంటే ఆల్ఫాబెట్స్ క్లియర్ గా ఇచ్చాడు మనకి, ఈ కోడ్ 5 అని చెప్పి. ఇప్పుడు హోటల్ 12 ఎలా అయిందో చూద్దాం. సో HOTEL, హోటల్ కోడ్ 12 అయింది. హెచ్ ఎంత, హెచ్ వచ్చి ఇలా 8 లా ఉంది. సో 8. ఓకే, ఓ కోడ్ ఏంటి, ఓ కోడ్ వచ్చి 15, టీ కోడ్ 20, టీ ఫర్ 20, ఈ వచ్చి 5, ఎల్ కోడ్ వచ్చి ఏమవుతుంది మనకి LM, ఎం వచ్చి 13 కాబట్టి ఎల్ 12 అవుతుంది. ఇప్పుడు చూడండి, యాడ్ చేస్తే ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 8 ప్లస్ 20 28 ప్లస్ 12 40 ప్లస్ 20 60. సో టోటల్ ఎంత వచ్చింది, 60 వచ్చింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, 12 ఇచ్చాడు. 12 ఎలా వస్తుంది, బై 5 చేస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూస్తే మనం క్లియర్ గా బై 5 చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ బై 5 ఎందుకు చెయ్యాలి అని మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో 5 తో డివైడ్ చేశాడు అనమాట. సో ఇక్కడ ఈ ఏంటి 5, ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఒక ఆల్ఫాబెట్ ఉంది. సో 5 తో డివైడ్ చేసినా కూడా మనకి 5 వస్తుంది. సో అలాగే ఇప్పుడు ఏం చేస్తాం, ల్యాంబ్ కి కూడా ఏం చేయాలి, మనం ఇవన్నీ యాడ్ చేసుకొని డివైడ్ బై 4 చేయాలి. ఎందుకంటే 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 11 ఎంత 12, ఇది 1, M 13, B 2. సో 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 13 26 ప్లస్ 2 28. సో ఆన్సర్ ఈస్ 7. సో ఇలా మనం లెటర్ కోడింగ్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. సో మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా మనం సింపుల్ గా చేయొచ్చు అనమాట. సో ఇలా డయాగ్నల్ గా, లేదంటే ఆ నెంబర్స్ యాడ్ చేసుకొని, లేదంటే పెయిర్ వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో నెంబర్ కోడింగ్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోస్ లో మనం ఇంకా కండిషనల్ కోడింగ్ అండ్ సబ్స్టిట్యూషనల్ కోడింగ్ కూడా చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మీరు కింద కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ చెప్పడానికి నాకు అవుతుందన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.